Hi students, let me introduce myself. My name is S. Karimullah. I am from Government Junior College, Sitafal Mandi. Today I am going to explain the characteristics of developing economies. అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఏవి అనేది నేను ఇవాళ ప్రధాన చర్చాంశంగా తీసుకోవడం జరిగింది. Dear students, before going to enter into the characteristics of developing economies, first I would like to explain what are the developing economies and what are the developed economies of the world, and how can we recognize a country is a developing economy or the developed economy. Nearly in the world 200 nations are there. All the nations or the countries are divided into two groups, either developed countries or the developing countries. ప్రపంచంలో సుమారు 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా లేదా అభివృద్ధి చెందిన దేశాలుగా విభజితమై ఉన్నాయి. అయితే ఒక దేశాన్ని అభివృద్ధి చెందిన దేశమని లేదా అభివృద్ధి చెందుతున్న దేశమని మనం ఎలా గుర్తించాలి, నేను ఏ విధంగా తెలుసుకోవాలి అనేది నేను మొదట వివరించదలుచుకున్నాను. మీకు ఈ ప్రపంచ దేశాలలో ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశము లేదా అభివృద్ధి చెందిన దేశంగా మీరు ఈజీగా గుర్తించగలిగితే ఈ రోజు టాపిక్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. స్టూడెంట్స్, if you are easily able to recognize the economies of the world or the countries of the world, whether they are the developing economies or the developed economies, what is the basis to recognize or find out the economy is a developing one or the developed one? So you can easily understand the present topic. Dear students, first, how can we recognize the economy as a developing economy? Means a simple explanation is all the economies, all the developing economies are the agrarian economies, means agricultural based economies. In these countries, a majority of the country population depending on agricultural sector for their livelihood. Moreover, the sector contributes a major part of the national income. Dear students, all the developing economies are also known as third world economies. అంటే మూడవ ప్రపంచ దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ రంగము చాలా ప్రధాన రంగంగా ఉంటుంది. దేశంలోని అత్యధిక శాతం మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఈ దేశాలను మూడవ ప్రపంచ దేశాలుగా పిలవడం జరిగింది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక ఈ దేశాలు రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. దే ఆర్ పొలిటికల్లీ become a freedomized after the end of the Second World War. Because of that, all the developing economies are also known as third world economies. A developing economy is one in which there is a less development in industries and people have low standard of living. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పారిశ్రామిక రంగము ఇంకా అభివృద్ధిని సాధించవలసి ఉంది, ఇంకా వెనుకబడి ఉన్నది అని చెప్పవచ్చు. అలానే ప్రజల జీవన ప్రమాణ స్థాయి కూడా చాలా తక్కువగా ఉన్నదని చెప్పవచ్చు. A large number of developing economies exist in South Asia and Africa. అత్యధిక అభివృద్ధి చెందుతున్న దేశాలు సౌత్ ఏషియా మరియు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయని చెప్పవచ్చు. Now, dear students, I am going to explain the major characteristics or the features of the developing economies of the world. First important feature of the developing economies countries is low per capita income. ఇప్పుడు నేను అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రధాన లక్షణాలను మీకు వివరిస్తున్నాను. మొట్టమొదటి అతి ప్రధానమైనటువంటి లక్షణం అభివృద్ధి చెందుతున్న దేశాలది లో పర్ క్యాపిటా ఇన్కమ్, అంటే తక్కువ తలసరి ఆదాయం. సెకండ్ మేజర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది డెవలపింగ్ ఎకానమీస్ ఈజ్ ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగ ప్రాధాన్యత. థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది డెవలపింగ్ ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ లో క్యాపిటల్, తక్కువ మూలధనం. అండ్ ఫోర్త్ వన్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్, సాంకేతిక వెనుకబాటుతనం. అండ్ ఫిఫ్త్ వన్ ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అవస్థాపన సదుపాయాల కొరత. సిక్స్త్ వన్ డెమోగ్రఫిక్ ఫీచర్స్,
పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్, జనాభా లక్షణాలు లేదా అధిక జనాభా 6వ ప్రధాన లక్ష్యం అభివృద్ధి చెందిన దేశాలు. 7th వన్ హై రేట్ ఆఫ్ ఇలిటరసీ, అధిక నిరక్షరాస్యత రేటు. డ్యూయల్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ 2 రంగాలుగా విభజితమై ఉండడం ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పవచ్చు. 9th వన్ అండర్ డెవలప్డ్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరుల అల్ప వినియోగం, వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోవడం. 10th వన్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది డెవలపింగ్ ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము. ఏవైతే ప్రశ్నలు మీకు స్క్రీన్లో పాపప్ అవుతున్నాయో వాటి గురించి మనము ప్రత్యేకించి డిస్కషన్ చేయడం జరుగుతున్నది. ప్రతి లక్షణంలో వాటికి సంబంధించిన వివరణ ఉంటుంది. స్టూడెంట్స్, ద క్వశ్చన్స్ విచ్ ఆర్ popping up in the characteristics, I am going to explain about all the questions. So please concentrate and try to understand all those questions to understand more clearly about the developing nations of the world. Now the 11th one, lack of entrepreneurship, Jamitva Naipunya Prata, social institutions, Sangika Vyavastha Nirmanam. Now I am explaining each feature of the developing economies of the world in detail. The first very important feature of the developing economies or the countries of the world is low per capita income. Takkuva talasari adayamu. How can we estimate the per capita income? Means if we divide the national income of the country population, national income of the country with its population, we obtain the per capita income. ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ ప్రజలచే భాగించగా మనము తలసరి ఆదాయాన్ని తెలుసుకొనవచ్చు. ఇన్ ఆల్ ద డెవలపింగ్ ఎకానమీస్ ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ వెరీ లో వెన్ కంపేర్డ్ టు ది పర్ క్యాపిటా రియల్ ఇన్కమ్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం అనేది అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, ఉదాహరణకు అమెరికా వంటి దేశాలతో పోలిస్తే చాలా చాలా తక్కువగా ఉన్నదని చెప్పవచ్చు. Some surveys are revealing that in the developing economies, the per capita income is 60 to 70 times lower than when compared to the developed economies of the world, for example, USA. Per capita NNP in India in 2012 was rupees 22,000. It is one of the lowest in the world. తలసరి ఆదాయము 2012వ సంవత్సరంలో భారతదేశంలో 22,000 రూపాయలుగా ఉన్నది. ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పవచ్చు. Among the 133 countries of the world, India's rank is 110. ప్రపంచంలోని 133 దేశాలతో పోల్చినప్పుడు భారతదేశం యొక్క ర్యాంకు 110గా ఉన్నది. సో దీన్ని బట్టి విత్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ లోయెస్ట్ వెన్ కంపేర్డ్ టు ది డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. నౌ ద గ్రోత్ రేట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఈజ్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ because of high population growth. దేశానికి స్వాతంత్రం వచ్చాక వ్యవసాయ పారిశ్రామిక రంగాల మీద పూర్తిగా ప్రభుత్వాలు కేంద్రీకరించడం జరిగింది. అయితే వాటి అభివృద్ధి జరిగిందని చెప్పవచ్చు. వస్తుత్పత్తిలో కూడా చాలా పెరుగుదల అనేది వచ్చింది. ఆఫ్టర్ అటైనింగ్ ద ఇండిపెండెన్స్, అవర్ గవర్నమెంట్స్ ఆర్ మేజర్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చరల్ సెక్టర్. బికాస్ ఆఫ్ దిస్ the production of the agriculture and industry is increases, but it is not reflected in per capita in because of high population growth. వస్తు సేవల ఉత్పత్తితో జనాభా వృద్ధి రేటును పోల్చినప్పుడు జనాభా పెరుగుదల అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ వృద్ధి అనేటటువంటిది మనకి
ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ లో గ్రోత్ రేట్ అనేది రిఫ్లెక్ట్ కాలేదు అనేది ఇక్కడ ప్రధాన ఎక్స్ప్లెనేషన్. నౌ large percentage of population have income level much below the average. Rangarajan Committee, the year 2011, estimated that in India, 29.5% of the population were living below the poverty line, means not able to consume a minimum quality diet. Rangarajan Committee 2011-12 సంవత్సరంలో నియమించబడింది. కమిటీ ఏమని లెక్క చేసిందంటే భారతదేశంలో సుమారు 29.5% మంది ప్రజలు పేదరిక రేఖ దిగువన ఉన్నారు అని. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం అనేది చాలా చాలా తక్కువ అని. ఇన్ ఆల్ ద డెవలపింగ్ ఎకానమీస్ ద పర్ క్యాపిటా రియల్ ఇన్కమ్ ఈస్ వెరీ లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది developing economies of the world. Now, the second feature of the developing economies of the world, including India, is predominance of agriculture. Vyavasaya ranga pradhanyata. In all the developing economies, majority of the population depending on agricultural sector for their livelihood. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యధిక శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం పైన ఆధారపడి తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. 2/3 of the country population lives in rural areas. 2/3 మంది ప్రజలు భారతదేశంలో లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలలో గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. అండ్ దేర్ మెయిన్ ఆక్యుపేషన్ ఈస్ అగ్రికల్చర్. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయ రంగం. అయితే ఇక్కడ అగ్రికల్చర్ ఈజ్ అన్ప్రొడక్టివ్. అంటే అగ్రికల్చర్ ఫెర్టైల్ ల్యాండ్ ఉన్నది, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సప్లై ఉన్నది, ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సప్లై ఈజ్ దేర్. దెర్ ఈస్ ఎ అవైలబిలిటీ ఆఫ్ ది ఫెర్టైల్ ల్యాండ్, సాయిల్ అండ్ plenty of water is there, but still the production and productivity of the agricultural sector is low. And moreover, this agricultural sector is the primary sector. Means if we see the national income accounts, we can observe that in the national income, agricultural sector is contributing a major part. జాతీయ ఆదాయంలో కూడా ఈ వ్యవసాయ రంగము అత్యధిక వాటాను కలిగి ఉన్నది. In India, 42.7% of the population is engaged in agricultural sector in 2017 estimate. 2017 సంవత్సర లెక్కలను గనక మనం గమనించినట్లయితే భారతదేశంలో 42.7% మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. అగ్రికల్చర్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ రెయిన్ఫాల్. వ్యవసాయ రంగము వర్షపాతం మీద ఆధారపడి ఉంది. ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. నౌ ఆల్సో ఇండియన్ ఫార్మర్స్ ఆర్ యూజింగ్ ది ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ బులక్ కార్డ్స్, కౌబార్స్ అండ్ హిల్స్. ఇప్పటికీ కూడా భారతదేశంలో వ్యవసాయదారులు, రైతులు పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారు. ఎడ్ల బండ్లు, చెక్క నాగళ్ళు, చేతి కొడవళ్ళు వంటివి. ఫలితంగా వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. బికాస్ ఆఫ్ యూజింగ్ ది ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టర్, ద ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ది అగ్రికల్చర్ ఈజ్ లో. Now the third feature of the developing economies or the countries of the world is low capital, takkuva mooladhanam. In all the developing countries, the availability of the capital is low. It is because of the low savings and low investment. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధన లభ్యత అనేది చాలా తక్కువగా ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ పొదుపు శాతము, పెట్టుబడి శాతం అనేది తక్కువగా ఉండడం. ఎప్పుడైతే ప్రజలలో పొదుపు శాతం అనేది తక్కువగా ఉంటుందో పెట్టుబడి తక్కువగా ఉంటుంది. అంటే వస్తుత్పత్తి అనేది తక్కువగా జరుగుతుంది. వెన్
వస్తుత్పత్తి తక్కువగా జరిగింది అంటే ఉద్యోగిత తక్కువగా ఉంది, ఉద్యోగ అవకాశాల కల్పన అనేది తక్కువగా ఉందని చెప్పవచ్చు. అంటే వాళ్ళకు లభించేటటువంటి ఆదాయము తక్కువగా ఉంది, శ్రామికులకు లభించే ఆదాయము తక్కువ, ఫలితంగా పొదుపు కూడా తక్కువ. The low savings and low investment leads to low employment opportunities, finally low income, and lastly low saving capacity. Because of the low saving capacity, the accumulation of capital is very low in all the developing countries, including India. India has large potential of natural resources. భారతదేశంలో సహజ వనరుల లభ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. డ్యూ టు ద క్యాపిటల్ డెఫిషియన్సీ, మూలధనం అనేటటువంటిది తక్కువగా ఉండడం వల్ల. ద కంట్రీ ఈజ్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ ది న్యాచురల్ రిసోర్సెస్ ఫుల్లీ. ద అవైలబిలిటీ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ దేర్, బట్ బికాస్ ఆఫ్ ది లో క్యాపిటల్ the country is not able to utilize the available natural resources. దేశంలో సహజ వనరుల లభ్యత ఉన్నప్పటికీ కూడా మూలధనం అనేటటువంటిది సరిపడేంత లేదు కాబట్టి సహజ వనరులు అనేటటువంటివి అల్పంగా ఉపయోగించబడుతున్నాయి, వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాము. యాజ్ పర్ ది RBI 2019 యాన్యువల్ రిపోర్ట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019లో India's gross domestic saving rate is 30%. పొదుపు రేటు, భారతదేశంలో పొదుపు రేటు అనేది 30% గాను, గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ రేట్ 32% అని చెప్పడం, లెక్కదేల్చడం జరిగింది. Now, fourth feature of the developing countries world, technological backwardness, సాంకేతికంగా వెనుకబడి ఉండడం. In the previous feature, I explained you that in all the developing countries, including India, the availability of the capital is low. Low capital leads to technological backwardness. ఇప్పుడైతే మూలధన లభ్యత కొరతగా ఉందో, తక్కువగా ఉందో, అది టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ అంటే సాంకేతికంగా వెనుకబాటుతనానికి దారితీస్తుంది. What is technology అంటే use of modern tools or methods in production activity. Very important to increase the production of goods and services. Illiteracy and absence of skilled labor are the major hurdles. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడము, absence of skilled labor, నైపుణ్యత గల శ్రామికుల లభ్యత తక్కువగా ఉండడం అనేది టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ కి ప్రధాన కారణంగా మనము చెప్పవచ్చు. Because of the illiteracy, the percentage of population who are not able to read and write in any language and absence of skilled labor, trained labor are the major hurdles of the technological backwardness. Technological backwardness is also causes to economic and social backwardness. Now also in India, our economic activities or the economic institutions are backward. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కూడా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. మనీ లెండర్స్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్. సోషల్ బ్యాక్వర్డ్నెస్, సూపర్స్టిషన్స్, ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉంటుంది. ఎందుకోసము అంటే బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్, సాంకేతిక వెనుకబాటుతనం అనేది ఆర్థిక సామాజిక వ్యవస్థల వెనుకబాటుతనానికి ఒక ప్రధాన కారణంగా మారిందని చెప్పవచ్చు. ఇండియా స్టిల్ యూజింగ్ ది ఓల్డ్ అండ్ బ్యాక్వర్డ్ టెక్నాలజీ ఇన్ ప్రొడక్షన్. ఇండియన్ అగ్రికల్చరల్ సెక్టర్, I already told you that the farmers now also using the bullock carts and cow bars and sickles. Similarly, in industrial sector also we are using the old and outdated machinery. Now, the LPG policy of India, liberalization, privatization and globalization policy of India, which is also known as new industrial policy, which was introduced in the year 1991. 1991 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎల్పిజి పాలసీ అనేది encouraged a new technology in production. Because of this policy in India, a new technology was introduced in the production activities.
agriculture as well as in the industrial sector. Now, dear students, I am explaining the fifth feature of the developing economies of the world: inadequate infrastructure facilities. అవస్థాపన సదుపాయాల కొరత. Infrastructural facilities are very much needed in development of agricultural sector as well as industrial sector. వ్యవసాయ రంగ అభివృద్ధి అయినా, పారిశ్రామిక రంగ అభివృద్ధి అయినా అవస్థాపన సౌకర్యాల పైననే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, అవస్థాపన సదుపాయాల కొరత ఉంటుందో ఈ రెండు రంగాల అభివృద్ధి అనేది అంత ఫాస్ట్ గా జరగదు. When there is a lack of or the availability of the infrastructural facilities is not sufficient to the producer community, the development process will be slowed down. So infrastructural facilities plays a key role in economic development of a country. India is facing a major problem of this infrastructural facilities. But after attaining the independence, our governments are majorly, seriously looking into the provision of infrastructural facilities. Students, these infrastructural facilities are divided into two types. ఈ అవస్థాపన సదుపాయాలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు. వన్ ఈజ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనదర్ వన్ ఈజ్ ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సాంఘిక అవస్థాపన సదుపాయాలు, ఆర్థిక అవస్థాపన సదుపాయాలు. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ బ్యాంకింగ్, పవర్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, కమ్యూనికేషన్ ఎక్సెట్రా. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. విద్య, ఆరోగ్యం అనేది సాంఘిక అవస్థాపన సదుపాయంగాను, రవాణా, ఇన్సూరెన్స్, సమాచారము, బ్యాంకులు, ఎలక్ట్రిసిటీ మొదలగునవి ఆర్థిక అవస్థాపన సదుపాయాలుగా మనము చెప్పుకోవచ్చు. All these infrastructural facilities, whether economic or the social infrastructure, are very much needed for the development, economic development of a country along with the agriculture and industrial sector. But these facilities availability is not sufficient in the developing countries of the world. Economic infrastructure, social infrastructure. These two are very much needed, but the availability of the infrastructural facilities is not sufficient. Producers in the developing economies of the world. Sixth, very important feature of the developing economies of the world. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అతి ప్రధాన లక్షణం, తక్కువ తలసరి ఆదాయం తర్వాత అంతగా ప్రాధాన్యత ఉన్నటువంటి లక్షణం ఏది అంటే డెమోగ్రఫిక్ ఫీచర్స్, పాపులేషన్, జనాభా యొక్క లక్షణాలు, పాపులేషన్ ఫీచర్స్. హై పాపులేషన్ ఈ one of the important feature of the developing economies of the world. అత్యధిక జనాభా అనేటటువంటిది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రధాన లక్షణంగా మనము చెప్పవచ్చు. Here demography అంటే స్టడీ ఆఫ్ పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్, బర్త్ రేట్, డెత్ రేట్, IMR ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్, MMR మెటర్నల్ మొర్టాలిటీ రేట్. జననాల రేట్లు, మరణాల రేట్లు, జన సాంద్రత, శిశు మరణాల రేటు, మెటర్నల్ మొర్టాలిటీ రేట్ ఎక్సెట్రా, వీటన్నిటి గురించి మనము ఈ డెమోగ్రఫీ ఫీచర్స్ లో మనము తెలుసుకుంటాం. ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ ఏ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్ హై గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నీ కూడా భారతదేశంతో సహా ఇంక్లూడింగ్ ఇండియా ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హై పాపులేషన్. అధిక జనాభా అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక ప్రధాన లక్షణంగా ఉన్నది. హై పాపులేషన్ ఈజ్ డ్యూ టు హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్. వై దేర్ ఈజ్ ఏ హై పాపులేషన్ మీన్స్ in all the developing countries the birth rate is very high and death rate is very low. After attaining the independence, our government is majorly concentrated on the provision of health facilities to the country population, especially to the rural population. Because of this, the birth rates are recording very high and the death rates are decreasing rapidly.
జననాల రేట్లు అత్యధికంగా ఉండడము, మరణాల రేట్లు అత్యల్పంగా ఉండడం. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో భారతదేశం అనేది ఆరోగ్య సదుపాయాలను, వైద్య సదుపాయాలను ప్రజలందరికీ కల్పించడము ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నది. ఫలితంగా జననాల రేట్లు అనేటటువంటివి పెరిగాయి, మరణాల రేట్లు అనేటువంటివి తగ్గాయి. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశంలో జనాభా అనేది అత్యధికంగా నమోదవ్వడం మొదలైంది. ద యావరేజ్ గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్ 2% పర్ యానం. యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ ది పాపులేషన్ అంటే ఒక సంవత్సరానికి జనాభా పెరుగుదల అనేటటువంటిది అభివృద్ధి చెందుతున్న దేశాలలో 2% ఉన్నది. బట్ వేరియస్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఇట్ ఈస్ బిలో ద 0.5%. ద పర్సంటేజ్ ఆఫ్ ది చిల్డ్రన్ పాపులేషన్ మోర్. చిల్డ్రన్ పాపులేషన్ మీన్స్ బిలో ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 years. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభా అనేటటువంటిది ఎక్కువగా ఉన్నది. అలానే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, సగటు జీవన ఆయు ప్రమాణం 51 సంవత్సరాలుగా ఉన్నది. ఇన్ ఇండియా ఇట్ ఈస్ 68.5%. 2011 జనాభా లెక్కల ప్రకారం అకార్డింగ్ టు 2011 సెన్సస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండియా, ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్, యావరేజ్ ఏజ్ ఆఫ్ లివింగ్ ఈజ్ 8.5 years. Whereas in developed countries it is more than 75 years. In all the developed countries it is high when compared to the developing economies. అభివృద్ధి చెందిన దేశాలలో ఇది